హాయ్ అండి అందరికీ. చికెన్ ఫ్రై ఎలా చేయాలో నా స్టైల్లో చెప్తానండి మీకు. చాలా మంది డ్రైగా చేసుకుంటారు, ముక్కల కింద డ్రైగా చేసుకుంటారండి. గ్రేవీ తోటి నేను ఎప్పుడు కూడా గ్రేవీ తోటి స్పైసీగా చేస్తానండి. ఇంట్లో మా వారికి మా పిల్లలకి కూడా చాలా ఇష్టం అండి. మీకు ఎలా చేయాలో నేను నా స్టైల్లో చూపిస్తానండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా ఎదుటే ఎప్పుడు తిరిగే వెలుగా. ఫస్ట్ చికెన్ శుభ్రంగా కడిగి బాయిల్ చేసి ఉడకబెట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు వేసి ఉడకబెట్టుకోవాలండి. కలలు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేలా, నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా. అల్లం వెల్లుల్లి తయారీ చెప్తున్నానండి మీకు. ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, గసగసాలు, జీలకర్ర, లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు, అల్లం ముక్కలు ఇవన్నీ మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. జీడిపప్పు, కొద్దిగా జీడిపప్పు, గుప్పుడు జీడిపప్పు కూడా నేను పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత నూనె దాకా పెట్టుకుని ఈ బాయిల్ చేసినవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత కొద్దిగా పసుపు, చికెన్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వేగాక తినే సోడా కూడా కొద్దిగా వేస్తానండి నేను, మీకు ముక్క మెత్తబడుతుంది. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, మళ్ళీ తర్వాత మనం వేసుకుంటాం కదా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత ఒక అర స్పూన్ పైన కొంచెం సాల్ట్ అండి. కొంచెం మూత పెట్టేసి కొంచెం 10 నిమిషాలు మగ్గనివ్వాలండి సిమ్లో పెట్టుకుని. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, ప్రతి నిమిషం నా తలపంత నీ చుట్టూ తిరిగింది. ఎవరైనా కనిపెడతారని కంగారుగా ఉంటోంది. ఒక టమాటా, మీడియం సైజ్ ఉన్న టమాటా తీసుకుని పేస్ట్లా చేసుకుని గుజ్జు దాంట్లో వేసుకోవాలండి. తర్వాత ఒకసారి తిప్పుకుని మూత పెట్టేసుకోవాలి. ఈలోగా నేను మీకు ఒక మంచి మసాలా పొడి చూపిస్తానండి. ఇదేనండి మెయిన్. దీనికి మీకు చాలా టేస్ట్ రావడానికి కారణం ఇదేనండి. కసూరి మేతి తయారీ విధానం మీకు నేను చెప్తానండి. అసలు పౌడర్ ఇదేనండి. కసూరి మేతి, 1 అర స్పూను మిరియాలు, ఒక 5 ఎండుమిరపకాయలండి, కొన్ని 1 అర స్పూను ధనియాలు. ఎలాగో మనం మసాలాలు వేస్తాం కదండి, ఎక్కువ అవసరం లేదు. ఇంత మట్టికి మీరు పౌడర్ చేసుకోవాలి, వేపుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇది మూత తీసి కారం, 1 స్పూన్ కారం వేసుకోవాలండి. కొద్దిగానే వేసుకోవాలి, అందులో మనం కసూరి మేతి 2 మిరపకాయలు వేస్తాం కదండి, ఆ కారం ఈ కారం ఎక్కువ అవుతుంది, చూసుకుని వేసుకోండి, అంతే అండి. తర్వాత కొత్తిమీర, ఈ పౌడర్ కూడా ఇప్పుడు వేసేసుకోవాలండి. సగం పైన వేసేసుకుని కొంచెం ఉంచుకోవాలి లాస్ట్ వేసుకోవడానికి. తర్వాత జీడిపప్పు పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగుంటుందండి. బిర్యానీలోకే కాదండి, రైస్లో కూడా చాలా బాగుంటుందండి. మీకు కూర కూడా అవసరం లేదండి, ఈ గ్రేవీతో తినేయచ్చండి. రైస్ అయినా బిర్యానీ అయినా అసలు ఒకసారి ట్రై చేయండి, నా స్టైల్లో చాలా బాగుంటుందండి. నా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను పెద్దగా చదువుకోలేదండి, వంటలు మాత్రం చాలా బాగా చేస్తానండి. వంటలు బాగా వచ్చండి. ఎవరు యూట్యూబ్ చేసుకొని మీకు వంటలు చాలా బాగా చేస్తారని అన్న వల్ల నేను మొదలు పెట్టానండి. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఏదో నా వంతు సాయంగా నేను నా కుటుంబానికి సాయంగా ఉంటుందని మొదలుపెట్టాను, స్టార్ట్ చేశానండి.
ఒకవేళ నా వీడియోలు నా వంటలన్నీ నచ్చితే కనుక మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. తాటొట్టు కూడా చేశానండి, తాటొట్టు త్వరలోనే పెడతామండి. వెజ్ నాన్ వెజ్ వీడియోలు కూడా ఉన్నాయి, పెడతానండి. నచ్చితే కనుక నాకు సపోర్ట్ చేయండి.